గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. అందరికీ నమస్కారం. రచయితలందరూ దర్శకులు కాలేరు. ఒకవేళ అయినా కూడా ఉపకారం, ఉప్పుకారం, మమకారం, చమత్కారం, అవసరమైతే కాసంత వెటకారం ఇవన్నీ పెట్టి సినిమాలు తీయడం అంత సులభం కాదు. వీటిని సందర్భోచితంగా వాడుకుంటూ సినిమాలు, కథలు చెప్తూ ప్రేక్షకుల మనసులపై అధికారాన్ని సంపాదించుకున్నారు మనందరికీ సుపరిచిత దర్శకులు, రచయిత, సంగీతజ్ఞులు, మాటల రచయిత, అన్నిటికంటే ఎక్కువగా గోదావరి గలగలల్ని, అలాగే స్త్రీలోని ఒక సున్నితత్వాన్ని అంత ఇష్టపడిన మన వంశీ గారు. వంశీ గారితో ఇవాళ మాట్లాడుతూ చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆయన ఇంటికి వస్తే చాలు తెలుగుదనం ఇలా ఉట్టిపడుతుందన్నమాట. వంశీ గారిని పలకరించే ప్రయత్నం ఇవాళ. వంశీ గారు నమస్కారం అండి. నమస్కారం సార్, మీ పుస్తకాల్ని ఒళ్ళో పెట్టుకుని స్ఫూర్తిగా ఇలా మొదలు పెడుతున్నాం. సంచిలో పెట్టుకోకండి, వెళ్ళేటోడు. అంతేనా? ఒక్కో కాపీ ఉందా? మంచి స్పెసిమల్ లేవా? సో ఇవి ఏనాటివో చాలా 75 అండి. అవును, 76 డేట్లు ఉంటాయి. అప్పటి ప్రింటు, అప్పటి తీరుతెన్నులు. అమ్మో, పుస్తకంలో పేజీ బయటకు వస్తేనే ఎక్కడ ఇది నలిగిపోతుందా అని ఆందోళనగా ఉంది. సార్, 14 ఏళ్లకి ఇంత పుస్తకం రాయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చి ఉంటుందో? తెలీదండి. అంటే ఎక్కువ చదివి తక్కువ రాయాలనేది పెద్దవాళ్ళు చెప్పింది. అలాగా మా ఊరు లైబ్రరీలో నేను బాగానే చదివాను. అలా చదువుతున్నప్పుడు రాయాలనిపించింది. ఆ రోజుల్లో ఎలా ఉండేది సార్? పుస్తకం రాయాలంటే, ఇప్పుడు రాయాలంటే పబ్లిషరు వాళ్ళకి నచ్చాలి, ఇలా రకరకాల వ్యవహారాలు ఉంటాయి. ఆ రోజుల్లో మీరు ఏంటి, చేత్తో రాసేసుకున్నారా? కలంతో రాసేసుకుని వెళ్ళి చెప్పారా నేను రాశాను, ప్రచురించండి అని? నేను రాయడానికి వెనకాల ఒక కథ ఉందండి. అది ఆ కథని నేను ఆల్రెడీ రాశాను. మళ్ళీ ఇప్పుడు చెప్పండి, చెప్తా. తప్పకుండా చెప్పండి. ఏంటంటే ఒక కథ రాశానండి. దాని పేరు నల్ల సుశీల. ఆ కథ ఆంధ్రజ్యోతిలో ఆనంద దీపావళి కథల పోటీకి పంపించాను, ఆంధ్రజ్యోతికి. ఆ రోజుల్లో ఈ పోటీలంటే వేలు లక్షలు వెళ్ళి అనుకుంటాను. దాంట్లో నాకు సెకండ్ ప్రైజో థర్డ్ ప్రైజో వచ్చిందండి. నా మొట్టమొదటి కథకి వచ్చేసరికి నా ఆనందం అంత మామూలుగా లేదండి. 250 రూపాయలు చెక్ వచ్చిందండి ఆ రోజుల్లో. పెద్ద అమౌంట్, చాలా పెద్ద అమౌంట్. బో. అయితే మాకు దగ్గరలో అనపర్తి అని ఒక ఊరు ఉంది. అక్కడ స్మగుళ్ళు కూడా అమ్ముతారు ఆ ఊర్లో. దాని ఫేమస్ అనపర్తి. అప్పుడు అక్కడికి వెళ్ళి హెన్రీ శాండిల్స్ వాచ్ కొనుక్కుందాం అనుకున్నానండి. 125 రూపాయలు. ఇలా అనుకుని ఆనందంతో ఎగిరి గొంతులు చేస్తున్నాను. నా లోపల ఒక సీరియస్ పర్సన్ ఉన్నాడు, కానీ బయటికి గలగల ఏదో మాట్లాడుతుంటాను. అలాగా కొంతమంది అపార్థం కూడా చేసుకుంటారు నా లోపల మనిషిని తెలియని వాళ్ళు. ఇలాగా నేను సంబరంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతుంటే ఎవరో కొంతమంది ప్రైజ్ ఇచ్చిందంటే మాటలు కాదు, ఏంటి కదా అని అడిగారండి. గలగలమంటే చెప్పేశాను. ఎక్కడ పడితే అడిగిన ప్రతి వాడికి చెప్పేశానండి. ఎవరో ఒక అతను ఆంధ్రజ్యోతికి ఒక లెటర్ రాశాడు. ఒక రష్యన్ కథ చదివానండి నేను. ఆ కథ ఇది అని క్లుప్తంగా ఆ కథ గురించి చెప్తూ, ఇది నా కథ గురించి, మీరు బాగుంది థీము అంటే అనువాదం చేసి పంపిస్తాము, మీకు మీ నుంచి రిప్లై ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అప్పుడు ఆంధ్రజ్యోతికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు ఎడిటరు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఆయనకి అసిస్టెంట్. అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అంటే మన కృష్ణ ఉన్నాడు కదా, అవును, మోహన్ కృష్ణ ఇంద్రగంటి. అలాగే కిరణమయ్యి వాళ్ళ ఫాదరు, నాకు గురువు తర్వాత కాలంలో. వాళ్ళు చదివి ఇదేంటి మనం ప్రైజ్ ఇచ్చిన కథ ఇదే కదా అని నాకు అది ఆపేశారండి. ప్రైజ్ ఆపేసి నా చెక్కు వెంటనే వెనక పంపమని లెటర్ వచ్చిందండి, మీకు ఇవ్వట్లేదు అని. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళి నెత్తి నోరు బాదుకుంటే, ఇంత స్టాండర్డ్ ఉన్న కథ ఇంత చిన్న కుర్రోడు రాయడం ఏంటి, నో వీడిని కాపీ కొట్టాడు అని డౌట్ వచ్చింది వాళ్ళకి. ఆ తర్వాత కాలంలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు నన్ను పిలిచి, నువ్వే
నిజంగా కాపీగానే కొట్టకపోతే నువ్వు ఏమి రాయి నీ ఫ్యూచర్లో వేస్తానే ఉంటాను నా ఆంధ్రజ్యోతిలో. ఆ? కానీ ఇప్పుడు టైం అయిపోతుంది. తర్వాత వారమే దీపావళి ఇష్యూ బయటకు వచ్చేది. దీపావళి కథల పోటీకి గదని పంపించింది అని వేరే పాలకొండేటి సత్యనారాయణ గారికి ఏరుదాటిని కెరటం అనే కథకి ప్రైజ్ ఇచ్చేసారు, అది పక్కన పారేసి. తర్వాత వాడికి లెటర్ రాశారండి. ఎవరైతే ఆంధ్రజ్యోతికి రష్యన్ కథ అనువాదం చేస్తున్నానో అని అన్నాడో అతనికి లెటర్ రాశారు. అతని నుంచి ఏ రిప్లై లేదండి. అయితే వాళ్ళు ఈ రకంగా చీట్ చేశారు అని అర్థం చేసుకున్న శర్మ గారు నా కథను పబ్లిష్ చేశారు. ఆ తర్వాత వెంటనే నవలా ప్రియదర్శిని అని ఒక స్కీమ్ పెట్టారండి. ప్రతి నవల 12 వారాలే, అంతకుముందుకి చిన్న చిన్న నవళ్ళు. ఆ స్కీమ్లో నేను ఏమీ డల్ అవ్వకుండా నవల రాసేసానండి. ఒక ఆవిడ అద్భుతంగా ఉంటుంది హ్యాండ్ రైటింగ్, ఆవిడ పేరు భానుమతి. ఆవిడ కాపీ రాశారు. రాసేందుకు ఆవిడకి 116 ఇచ్చాను. ఆ రోజుల్లో పెద్ద అమౌంట్. 116 ఇచ్చాను ఆవిడకి. ఆవిడని భానుమతి పిన్ అనేవాడిని. ఆవిడ కాపీ రాశారు. ఆంధ్రజ్యోతికి పంపిస్తే సెలెక్ట్ అయింది. అదే మీ చేతిలో ఉంది, మంచు పల్లకి. ఎంత అద్భుతం సార్. అయితే తర్వాత నా సినిమా పేరు కూడా ఇదే పేరు, బట్ సినిమా కథ వేరే, ఈ కథ వేరే. అయితే సినిమాకి ఆ టైటిల్ పెట్టడానికి డైలారేటర్ కారణం అండి. ఆయన ఈ పేరు పెడదామని అంటే సరే అన్నాను నేను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మరి ఎంతో సృజన ఉన్న ప్రయాణం మీది. ఇప్పుడు ప్రపంచం చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీరు? అంటే వెనక్కి తిరిగి చూసుకున్న మీ ప్రయాణము, మీకు పరిచయమైన వ్యక్తులు, మీరు పెరిగిన వాతావరణం అన్నీ చూసి ఇప్పుడు చూస్తే జీవితం ఏమనిపిస్తుంది? ఏమనిపించడం కాదండి, నేనేంటంటే మనల్ని బట్టే, మన నుంచే మన జీవితం, మన ప్రవర్తన నుంచే. తిరువണ്ണామల ఎలా అనిపించింది 76లో, చలంగారం చూడాలనిపించింది నాకు. ఎందుకంటే ఆయన కంప్లీట్ సాహిత్యం చదివేశాను. అక్కడికి వెళితే నాకు అన్నీ అద్భుతంగానే ఉన్నాయండి. చలంగారితో పాటు ఆశ్రమం ప్రతిదీ. ఆ తర్వాత అప్పుడే రమణ భగవాన్ పరిచయం నాకు. ఆయన చదివి ఆయన చూడడం అంతే. అంటే మన ఇష్టాలకు తగ్గట్టు మనం వెళుతున్నాం కదా, అక్కడ నేను అద్భుతం చూస్తూ వస్తున్నానండి. ఇష్టం లేనిది నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళా, చూడలే. కాబట్టి నాకు ఈ శత్రువులు, నాకు నచ్చని వాళ్ళు తక్కువే. నాకు వంశీ గారికి సినిమా దర్శకత్వంలో ప్రవేశం అది వాళ్ళ అవసరం బట్టి మీరు అందుకున్న ఒక అవకాశంగా మాకు తెలుసు, అంతే కదా సార్? అవునండి. వాళ్ళకి డైరెక్టర్ అనేవాడు ఎవరో ఫిక్స్ అవ్వట్లేదు. బాపు గారి దగ్గర నుంచి, జంజాల్ గారి దగ్గర నుంచి, వేజేడి సత్యనారాయణ, ఇయరింగ్ శర్మ, ఇలా చాలామంది అనుకున్న వాళ్ళకి ఎవ్వరూ డైరెక్టర్ ఫిక్స్ అవ్వట్లా. ఖర్చు అవుతుంది, ఆఫీస్ మెయింటైన్ అవుతుంది, నెల గడుస్తుంది. డైలీ మన ఆఫీస్కి వస్తున్నాడు, ఏటో హంగేరియన్ ఫిలిమ్స్ అంటున్నాడు, పోలాండ్ ఫిలిమ్స్ అంటున్నాడు, ఏంటంటో మాట్లాడుతున్నాడు, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాడు. చూస్తే శంకరాభరణం అలాంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్, సీతాకోచలక అలాంటి వాటికి ఈయన ఎందుకు పెట్టకూడదు అనేసి వేమూరి సత్యనారాయణ గారు కనిపించింది. ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. అలా వాళ్ళకి అవసరమై నన్ను డైరెక్టర్ చేశారండి.